నటుడు సుమన్ టాలీవుడ్ లో మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. దేవాలయాలకు వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించాలని, సినిమా వాళ్ళు బయట వేసుకునే డ్రెస్సింగ్ వేరేలా ఉండాలని సూచించారు. యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా మహిళల వస్త్రధారణపై చర్చలు జరుగుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపాయి. దీనిపై సినీ ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు శివాజీకి సపోర్ట్ గా నిలుస్తుంటే మరికొందరు ఆయన వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు సీనియర్ నటుడు సుమన్ సైతం శివాజీకి మద్దతుగా మాట్లాడారు. తాను చెప్పేవే శివాజీ చెప్పారని, కాకపోతే ఆయన మాట్లాడిన దాంట్లో 2 పదాలు మాత్రం అసభ్యకరంగా ఉన్నాయని సుమన్ అభిప్రాయపడ్డారు. మహిళల డ్రెస్సింగ్ గురించి ప్రస్తుతం హాట్ డిస్కషన్ జరుగుతుంది. మిత్రుడు శివాజీ కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. గుడికి వెళ్లేటప్పుడు చాలా మంది ఖరీదైన చీరలు, నగలు వేసుకొని వెళ్తుంటారు. దానివల్ల పేద మహిళలు ఇబ్బంది పడుతున్నారని, తమకు నగలెప్పుడు కొనిస్తారని ఇంట్లో గొడవలు పడుతున్నారని అన్నారు. అందుకే దేవాలయాలకు వెళ్లేటప్పుడు సింపుల్ గా, సాంప్రదాయబద్ధంగా వెళ్లాలని సుమన్ సూచించారు. సినిమా వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వేసుకునే డ్రెస్సింగ్ వేరేలా ఉండాలని సుమన్ అన్నారు. గతంలో ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్స్ రియల్ లైఫ్ లోనే అందాలు ఆరబోసేవారు. రియల్ లైఫ్ లో మాత్రం సాంప్రదాయ దుస్తులు ధరించేవారు. కానీ ఈ రోజుల్లో హీరోయిన్లు స్క్రీన్ పై కనిపించిన డ్రెస్సులనే రియల్ లైఫ్ లో వేసుకున్నారని అన్నారు. యూట్యూబర్ అన్వేష్ ఇటీవల హిందీ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుమన్ అయితే స్పందించారు. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలని అన్నారు. విదేశాల్లో మన దేశ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. అతన్ని పట్టుకొని సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాలి. లేదంటే అన్వేష్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే పిలిచి వార్నింగ్ ఇవ్వాలి. మన సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణాలు చాలా గొప్పవి. అన్వేష్ చాలా మాట్లాడిన తర్వాత హిందూ సంఘాలు పెద్ద ఎత్తున స్పందించి ఉంటే బాగుండేది. ఎవరైనా మన సంస్కృతి, సాంప్రదాయాల మీద మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని సుమన్ తెలిపారు.